సో 60 తర్వాత భగవంతుడిని చేరటానికి సాధన ప్రక్రియ మనిషి మొదలు పెడతాడు. ఎందుకంటే అప్పటి వరకు అన్ని చూసేస్తాడు. ఐహికాలు, అన్ని భవబంధాలు, అన్ని అన్ని అనుభవించేసి ఇంక ఇది కాదు అని చెప్పి ఒక పార్ట్నర్ని వెతుక్కొని ఆ పార్ట్నర్తో కలిసి భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన సాధన ప్రక్రియ మొదలుపెట్టి ఒక ఆశ్రమం వీళ్ళు పెట్టి, ఆశ్రమ ధర్మంలో ఇప్పుడు ధార్మికంగా కామాన్ని తీర్చుకోవడానికి కాదు, భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన ధర్మపత్రిని అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకొని 60 నుంచి 120 ఇయర్స్ మనిషి బతుకుతాడు. ఇది మన శాస్త్రం. ఒక మనిషితోనే లైఫ్ లాంగ్ ఎక్కడ ఉండమని చెప్పి ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇది కూడా సైంటిఫికల్ గా వాళ్ళు రీసెర్చ్ చేసి హ్యూమన్ టెండెన్సీ ఇలా మారుతుందని ఋషులు మునులు గమనించి, సైకాలజీ మారుతుంది, నచ్చదు, ఆ సేమ్ భార్య నచ్చదు, బాబు నువ్వు వెళ్ళరా బాబు, ఒక 20 ఏళ్ళు లివింగ్ టుగెదర్ ఉండి ఎవరితో నచ్చదు. ఇది మనం నువ్వు అర్జునుడు ట్రావెల్ చూస్తే, అర్జునుడు కృష్ణుడి సిస్టర్ ని కలిసే లోపు కూడా ఆయన ట్రావెల్ లో 2-3 కలుస్తాడు, వాళ్ళతో పిల్లల్ని కూడా అంటారు. నేను అంటున్నానని కాదు, ఒరిజినల్ మ్యారేజ్ ఆయన పరిణయం చేసుకోక ముందు దర్ ఇస్ అ స్టోరీ. సో నువ్వు ఎక్కడ చూసుకున్నా మన పూర్వీకులు ఇవే చూసుకోవాలి, మన ల్యాండ్ లో జరిగినవే చూసుకోవాలి. మనం ఎవరో ల్యాండ్ లో తెచ్చి మనం ఆపాదించుకుంటే ఫారినర్స్ అవుతాం. సో ఇక్కడెక్కడ మనకి డివోర్స్ అనే మాట లేకుండా చక్కగా శాస్త్రోక్తంగా విడగొట్టేశారు. అంటే చెంబిచ్చి పంపించి చూస్తున్నాం మనం. ఎక్కడ ఒక మనిషితో జీవితాంతం ఉంటారని కానీ ఉండగలరని కానీ లేదు. అది మన అపోహ, మనం క్రియేట్ చేసుకున్న ఒక ధర్మం. ధర్మం అనేది మారుతుంది. లా అనేది మనకి ఐపీఎస్ మారి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఎలా వచ్చిందో లా పరంగా, ద ల్యాండ్ లో కీప్స్ చేంజింగ్, మనుషులు మారే కొద్దీ లా మారుతుంది.